చేయించుకున్నాను. They say there is no permanent enemies. పిలుచుకున్నవారు అనేకులు, ఏర్పరచుకున్నవారు కొందరు. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఇది జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14లో ఈ మాట చెప్పాడు. ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మన దేశంలో, మన రాష్ట్రాలలో, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో సినీ నటిగా ఉన్నటువంటి స్త్రీలు, అలాగనే నగ్మ గారు వారు రక్షించబడ్డారు. అంతేకాకుండా మరి దివ్యవాణి గారు కూడా రక్షించబడ్డారు. వారి జీవితాల్లో అనేకమైన సాక్ష్యాలు చెబుతున్నారు, అనేకమైన ప్రాంతాల్లో వాడబడుతున్నారు. ఈ సమయంలో వారిని గురించి ఈ ప్రపంచానికి కొన్ని విషయాలు తెలియచేయాలని, అంతేకాకుండా వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు వాడు మాట్లాడుతూ ఉండగా ప్రజలు తెలుసుకోవాలని, యేసుక్రీస్తు అందరికీ దేవుడని, యేసుక్రీస్తులో రక్షణ ఉందని, యేసుక్రీస్తులో మారుమనసు ఉందని, యేసుక్రీస్తులో పాప క్షమాపణ ఉందని, అంతేకాకుండా ఈ లోకములో ఒక దినాన మన జీవిత యాత్రను ముగించినప్పుడు ఒక దినాన పరలోకానికి వెళ్తామని, ఖచ్చితంగా వెళ్తామని, ఆయన మార్గము సత్యము జీవమునని ప్రకటిస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. ఒకసారి వీరి మాటలను ఆలకిద్దాం. నగ్మా గారు మాట్లాడుతున్నారు, చూద్దాం ఒకసారి. Across the country, a few days back we saw what happened in Hyderabad to a doctor, and it is very sad to see what's happening to our sisters around. But at the same time, because I am the All India General Secretary of the Women's Wing, I would like to say that it's a very important and a very sensitive time for all of us. But a senior political leader told me that we have no permanent friends and no permanent enemies. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నా సహోదరులందరూ కూడా చూశారు కదా, చాలా చక్కగా తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నాలు, చాలా చక్కగా దేవుని యొక్క సందేశాన్ని వివరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చక్కగా మాట్లాడుతున్నారు, వందల మందిలో వేల మందిలో మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట జరుగుతుందంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు యూదయ, సమరయ, యెరూషలేము ప్రాంతములో, అంతేకాకుండా భూ దిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో మారు మనసు పొందండి, లేక పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందండి అని రక్షకుడైన చెముగలిగిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడారు. ఎందుకు పాపములు, ఎందుకు శాపములు, ఎందుకు మానవులందరూ కూడా, మనుషులందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్తూ ఉన్నారు. మనుషుల జీవితాల్లో అసూయ, ద్వేషం, కోపం, ఏమండి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయని చెప్పేసి రక్షకుడైన యేసుక్రీస్తు వారు చక్కగా మాట్లాడి అనేకులకు సువార్తను అందించడం ప్రారంభించారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు, భూమి జగత్తు పునాది వేయబడక ముందు ఆ కాలం నుండి ఈ కాలం వరకు అనేకులు ఆయన మాటలు వింటూ, ఆయన యొక్క స్వరాన్ని వింటూ, ఆయన మాట చొప్పున ఆయన అడుగుజాడుల్లో నడుస్తున్న వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధులుగా చేర్చబడి, పరలోకానికి వారసులై జీవము కలిగిన దేవుని యొక్క సంఘానికి, అంతేకాకుండా పరలోకం యొక్క పట్టణానికి హక్కుదారులుగా ఉంటూ, పరిశుద్ధులుగా బ్రతుకుతూ, పరలోకానికి వెళ్ళాలని నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నటువంటి ఈ తరుణంలో దేవుని ప్రజలారా, అనేక ప్రాంతాల్లో క్రైస్తవులను హింసిస్తూ, ద్వేషిస్తూ, తోలనాడుతూ అనేకమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా క్రీస్తు అందరినీ ప్రేమిస్తూ, క్రీస్తు అందరినీ హత్తుకుంటూ, దగ్గరకు తీసుకుంటూ, ప్రేమిస్తూ వారందరికీ కూడా రక్షణ కలుగు చేస్తూ ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి మహానీయుడు. ఈ తరుణంలో మరొక సహోదరుని గురించి మాట్లాడుకుందాం. దీనికంటే ముందు కొన్ని విషయాలను నేను నగ్మా గారి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ముందుగా ఎవరి నగ్మా గారు, వీరు ఏ ప్రాంతానికి చెందినవారు, ఎందుకు క్రీస్తులోకి వచ్చారు అనే విషయాలు క్లుప్తంగా వీరి గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. నగ్మా గారి అసలు పేరు నందిత, నగ్మా అలియాస్ నందిత. 1974 డిసెంబర్ 25 అనగా క్రిస్మస్ శుభదినమున జన్మించారు. వారి తల్లిగారు ముస్లింగా ఉన్నారు, వారి తండ్రి గారు హిందువుగా ఉన్నారు.
వీరు గుజరాత్లోని ఫొరంబదూరు పట్టణంలో జన్మించారు. అంతేకాకుండా తల్లిగారి పేరు ఓకే షమకాజీ, అలాగనే తండ్రి పేరు మొరార్జీ. సో వీరి దంపతులకు పుట్టినటువంటి ఈ నగ్మా గారు వివాహం జరిగింది. అరవింద్ మొరార్జీ గారితో వివాహం జరిగింది. వారు బట్టల వ్యాపారంను చేస్తున్నటువంటి వారు. కాబట్టి అలాంటి కుటుంబంలో నుండి ఒక హిందూ, ఒక ముస్లిం ఒక వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబం నుండి ఒక క్రైస్తవురాలు, ఒక జీవము కలిగిన దేవుని యొక్క బిడ్డగా మరి ఆ కుటుంబంలో నుంచి వచ్చి ఎదిగో ఎలాగున మాట్లాడుతుంది. ఈ మాటలు వినండి ఒకసారి చూద్దాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. మీరందరికీ నమస్కారం. This you don't need to say. ఈరోజు గుంటూరులో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో మీతో పాటు పార్టిసిపేట్ చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూశారు కదా, అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు ఆయన నిర్ణయం చొప్పున ఎలా కొందరిని రక్షిస్తాడనేది ఇది ఉదాహరణ కాదా? కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఎప్పటికీ కూడా క్రైస్తవ్యాన్ని తోలనాడకూడదు. క్రైస్తవ్యం అనేది మతం కాదు, క్రైస్తవ్యం అనేది మార్గం. ఎన్నిసార్లు ఎంతమంది బోధ చేసినప్పటికీ కూడా కొన్ని విషయాలను వంకర చూపిస్తూ, మాటల్లో వంకర చూపిస్తూ ఇంకా అలాగనే బోధిస్తున్నారు. సో ఈ సమయంలో దివ్యవాణి గారి గురించి నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. దివ్యవాణి గారు తెనాలి దగ్గర ఉన్నటువంటి మరి ఆదినారాయణపురంలో జన్మించారు. వీరి తల్లి గారి పేరు వచ్చేసి ఆదిలక్ష్మి గారు, తండ్రి పేరు ఆదినారాయణరావు గారు. సో ఈయన సబ్ జైలుకు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఆ తరుణంలో మరి ఇద్దరు సహోదరులు, అంటే అక్క చెల్లెలు ఇద్దరున్నారు. ముందుగా రామోజీరావు గారి యొక్క ఫిల్మ్లో వారి అక్కగారు భరతనాట్యంను చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసారు. ఆ తర్వాత మరి దివ్యవాణి గారు కూడా వచ్చారు. అలా వచ్చేసారు, ఇలా రక్షించబడ్డారు. సో అర్థమవుతుందా? జీవము కలిగిన దేవుడు ఏ ప్రాంతంలో ఉన్నా వారిని రక్షించుకుంటారు. ముందుగా ఆమె ఒక మాట మాట్లాడుతూ ఉంది, విందాం ఒకసారి. అంతే అసువుగా చెప్పేస్తుంటారు. మీరు ఎలా సాధ్యమైంది మీకు? అంటే మామూలుగా ఎంతోమంది సెలబ్రిటీస్ ఆ మార్గంలో వెళ్ళారు, యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, కానీ వాళ్ళు అంత వ్యక్తపరచలేకపోతున్నారు మీలాగా. మీరు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా సరే, అన్ని భాషల్లోనూ ఆయన గురించి చెప్పడంలో ఎక్కడ ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్తూ ఉంటారు. సో ఆ శక్తి ఎలా వచ్చిందంటారు మీకు? అది శక్తి అని కాదండి, దేవుడు ఏంటంటే పిలుచుకున్నవారు అనేకులు, ఏర్పరచుకున్నవారు కొందరు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, చాలామందిని మనం పిలుస్తాం. పెళ్లి పనులకి కొంతమందిని ఏర్పరచుకుంటాం. మన అనుకున్న వాళ్ళని కొంచెం కార్డ్స్ ఇవ్వండి అని, ఫుడ్కి ఒకళ్ళని కానీ, మెయిన్ పీపుల్ని ఇన్వైట్ చేయడానికి కానీ, డ్రెస్సింగ్ కానీ, నగలు సరిచి ఎవరిని ఏర్పరచుకుంటాం. అవును. సో అలానే దేవుడు కూడా పిలుచుకున్న వాళ్ళు అనేకులు, ఏర్పరచుకున్నవారు కొందరే అంటాడు. సో ఎస్, విన్నారు కదా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రేమటువంటి దేవుని ప్రజలారా, వీరి జీవితాల్లో వీరి సాక్ష్యాలు చెబుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఏమండి, కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఏ ఫొటోస్ ఉన్నాయంటే, ఇక్కడ ఒక యాంకర్ గారు ఉన్నారు, ఓకేనా? సో నేను ఆమె పేరు చెప్పను, కానీ యాంకర్ గారు ఉన్నారు. ఆమె ఏమడుగుతుందంటే, అమ్మ మరి మీరు బొట్టు పెట్టుకున్నారు కదా, క్రైస్తవులైతే మీరు బొట్టు పెట్టుకున్నారు కదా అని ప్రశ్నించినప్పుడు సహోదరి చక్కని సమాధానం ఇచ్చారు. అసలు ఆ వీడియో కూడా చూద్దాం. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు కదా. నేను వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ పెట్టుకునేదాన్ని కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ మనస్పర్ధలు ఎక్కువ అయిపోతున్నాయి. సో తన మనసుని ఎక్కడ నేను నొప్పించకూడదు కాబట్టి, తను నిజంగా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి దేవుడి దగ్గర నేను నాయన ఇప్పుడు అంటే ఓపెన్గా అడుగుతున్నానండి. చాలా మంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, భర్త చచ్చిపోయిన వాడు హిందూ ధర్మం ఏంటండి బొట్టు పెట్టుకోకూడదు. ఈరోజు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు తల్లులు, సీఎంగా పోటీ చేసిన వాళ్ళు తల్లులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. ఏమన్నా అడుగుతున్నారా? పోయి ఎవరు అడుగురు మరి? దానికే లేనప్పుడు అంటే బొట్టు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం పెద్ద ఇష్యూ అవ్వకూడదు అంటారు. అయితే నేను అంటలేదు, కానీ క్రైస్తవురాలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన? ఎందుకంటే క్రీస్తు బిడ్డగా మనం అంగీకరించబడినాక. రైట్, చూస్తారు కదా వీడియోస్. అసలు నేను అడుగుతున్నాను ఏంటంటే, హిందుత్వంలో ఉన్నటువంటి వారు కూడా, హిందువులుగా ఉన్నటువంటి వారు కూడా, ముస్లిమ్స్గా ఉన్నటువంటి వారు కూడా చాలామంది బొట్టు పెట్టుకోరు. బొట్టుని ఎవరో స్వీకరించరు చాలామంది. ఇప్పుడు యాంకర్ గారు మీరు కూర్చున్నారు అక్కడ, మీరు పెట్టుకున్నారా బొట్టు? ఫస్ట్ మీ సంగతి చూడండి. అక్కడ మీకు లేదు బొట్టు, ఆవిడ పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది? తన భర్తను గౌరవించి పెట్టుకుంది.
సో క్రైస్తవులు బొట్టు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకోకూడదా అనేది ఫార్మాలిటీస్ కాదు ఇక్కడ. హృదయం మార్పు చెందిందా, మారు మనసు కలిగిందా, పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందగలిగినావా అనేది ప్రాముఖ్యమైంది. మనస్సు మారిందా, బూతులు మాట్లాడటం ఆపేశారా, నీతి కార్యాలు జరిగిస్తున్నారా, త్రాగుడు మానేశారా, వ్యభిచారం మానేశారా. సో ఇవన్నీ మనిషికి, ఒక మనిషిని మానవత్వంలోకి తీసుకొచ్చేటివి. కొట్లాటలో, పోట్లాటలో, ఒక వ్యక్తిని చంపటాలు. యేసుక్రీస్తు చెప్పారు, నరహత్య చేయొద్దు, మీరు వ్యభిచరించవద్దు. ఒకసారి వ్యభిచరించవద్దు అన్నమాట మీరు విని ఉన్నారు కదా. ఇప్పుడు మోహం చూసేవాడే వ్యభిచారం చెప్పాడు. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే మనిషి మార్పు కోసం. కాబట్టి మీరందరూ ఆలోచించాలి. ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా నగ్మా గారికి, అలాగనే దివ్యవాణి గారికి కూడా శుభాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా వీడియోని వీక్షించిన మీ అందరూ కూడా శుభాలు తెలియజేస్తూ, క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇది మార్గం. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ ప్రభువును అంగీకరిస్తున్నారు, అంగీకరిస్తారు, అంగీకరించబోతున్నారు. బట్ వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఆమెన్. రైట్.